వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో పేరులో ప్రతి అక్షరం చాలా చాలా ఇంపార్టెంట్. మన పేరుని ఎలా వాడాలి, సంతకం ఎలా చేయాలి, ఇవన్నీ కరెక్ట్గా తెలిసిన వాళ్ళే సక్సెస్ సాధిస్తారు. సో కొన్ని పేర్లు ఉంటాయి ఇనిషియల్స్తో కూడా, డికే అరుణ, టీజీ వెంకటేష్, వివి వినాయక్, ఎస్ఎస్ రాజమౌళి. కొంతమంది ఉల్లి నేమ్స్ ప్రభాస్, నితిన్, మహేష్ బాబు. కొంతమందికి ఇంటి పేర్లతో కూడా పరుచూరి గోపాలకృష్ణ, కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, బొలినేని, కామినేని. సో ఎలా వాడాలి పేరు? ఉత్త పేరు వాడాలా, ఇనిషియల్స్తో వాడాలా, ఉత్తి పేరు వాడాలా? ఇది తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అప్పుడు మన అదృష్టాన్ని మనం బయటికి తీయగలం, సక్సెస్ సాధించగలం. సో మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా తెలుసుకోవడానికి మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, అంటే పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్కి వాట్సాప్ చేస్తే నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. ఓన్లీ వాట్సాప్. నా నంబర్ నుంచి మీకు ఎలాంటి రిప్లైలు రావు, ఆఫీస్ నంబర్స్ నుంచి రిప్లైలు వస్తాయి. కరెక్షన్ అవసరమా, నా అపాయింట్మెంట్ అవసరమా లేదా కూడా క్లియర్గా చెప్తాం. సో సమస్యలు పెట్టకండి, 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. సో ఈరోజు నేను ఒక నేమ్ గురించి మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఈరోజు లెటర్ ఆర్తో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళ గురించి చెప్పదలుచుకున్నాను. ఆర్కి సంఖ్యాబలం చాల్డీన్లో 2, పైథాగరస్లో 9. సో 2 వల్ల సాఫ్ట్గా ఉండగలరు, 9 కుజుడు వల్ల పవర్ఫుల్గా ఉండగలరు. సో ఆర్ ఈజ్ ఎ లెటర్ విత్ 2 కాంబినేషన్స్, 2 and 9. సో ఈ 6 లెటర్తో పేరున్న వాళ్ళు తొందరగా గ్రోత్లోకి వస్తారు, ఎక్కువ భాగం మాట మీద నిలబడతారు. సో దే హెల్పింగ్ నేచర్ ఉంటుంది, సో మంచి మనసు ఉంటుంది. బట్ 6లో పేరు బాగాలేకపోతే దే విల్ హ్యావ్ అన్హ్యాపీ ఎండింగ్స్. సో ఈరోజు నేను చెప్పబోయే పేరు రాకేష్, RAKESH. యూజువల్గా ఏ పేరైనా సరే లాస్ట్లో SHతో ఎండ్ అయితే, లైక్ రమేష్, లైక్ రాకేష్, లైక్ సురేష్, లైక్ అవినాష్, ఇవన్నీ కూడా సక్సెస్ తక్కువ ఉంటాయి, స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి, ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, భార్యతో కొట్లాట్లు వస్తాయి. సో వీళ్ళు కష్టపడిన దానికి వీళ్ళు సాధించేది చాలా తక్కువ. వీళ్ళు 100% కష్టపెడితే వీళ్ళకి 40% ఆర్ 45% రిటర్న్స్ వస్తాయి. సో ఈ లాస్ట్లో SH వచ్చిన వాళ్ళకి, ఉషన్ వచ్చిన వాళ్ళకి ఫెయిల్యూర్స్ ఎక్కువ, పర్సనల్ లైఫ్లో కూడా డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. సో రాకేష్లో చాల్డిన్ సిస్టంలో దిస్ ఇస్ చాల్డిన్ సిస్టమ్ 1, 3, 5, 10, 13, 18. సో 18ని 1 and 8 కాంబినేషన్. 1కి 8కి పడదు, 1 సూర్యుడు, 8 శనీశ్వరుడు. 18ని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు. సో ఈ నంబర్ వల్ల టెన్షన్స్ ఎక్కువ. సో 18లో 6 ఓవల్స్, 12 కాన్సనెంట్స్. ఈ 6, 12 అంటే 3, 12 అంటే రివర్స్ లైఫ్. అంటే 3 బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి రాకేష్లో. 1 18, 1 6, 3, 1 12. 12 వల్ల జీవితం ఇలా ఉండాలంటే ఇలా ఉంటుంది. సో ఒక స్టేజ్ వరకు ముందుకెళ్ళి ఎంత మనం చూసినప్పుడు రాకేష్ బాగా ముందుకు వెళ్తున్నాడు అనుకుంటాం. బట్ వెనక్కి తిరిగారంటే మొత్తం పోగొట్టుకుంటారు. కట్టిన ఇల్లు అమ్ముకుంటారు, కొన్న కారు అమ్ముకుంటారు, రోడ్లకు వచ్చేస్తారు. ఈ 12 వల్ల జీవితం ఒక్కసారిగా ఉల్టా అయిపోతుంది, రివర్స్ నంబర్. సో నాని సినిమాలో 12 నంబరే, బాలు సినిమాలో 12 నంబరే. యువరాజ్ సింగ్ బాగుంటే యూవీలో 12 వల్ల ఆయనకి 30 ఇయర్స్కి క్యాన్సర్ వచ్చింది. పులి సినిమా ఆడలేదు, నిప్పు సినిమా ఆడలేదు, 12 నంబరే. సో ఎక్కడ 12 వచ్చినా జీవితం తలకిందులు, అంటే కాళ్ళ కూరేసి వదిలేసినట్టు. అన్నీ చూడగలరు, ఏది కంట్రోల్ చేయలేరు 12 వల్ల. 18 వల్ల పెళ్ళైనాక ఇబ్బందులు, మనస్పర్ధలు, కొట్లాడు. ఎవరైనా మంచోడని చెప్తారు, భార్యతో మాత్రం చెడ్డోడు. సో ఫ్రెండ్స్తో మంచోడు, అమ్మతో మంచోడు, నాన్నతో మంచోడు, భార్య మాట వినడు, భార్యని హింసిస్తుంటాడు, తిడుతుంటాడు, సాధిస్తుంటాడు, ఏడిపిస్తుంటాడు. అండ్ 18 వల్ల డబ్బు కూడా నిలబడదు. ఫైనల్గా ఈ 6-3 ఎఫెక్ట్ చాలా డేంజర్. ఈ 6-3 ఎఫెక్ట్ వల్ల 35-40 కంతా
బీపీ షుగర్ లాంటి జబ్బులు రావడం, 55 ఏళ్ళకే ప్రమాదకరమైన జబ్బులు, నా నోటితో చెప్పలేనంత డేంజరస్ జబ్బులు ఈ 6-3 ఎఫెక్ట్ వల్ల. ఏవిఎస్కి 6-3, హీ డైడ్ విత్ లివర్ క్యాన్సర్. ఇలా చాలామంది, అనుష విజయవాడలో అమ్మాయి గొంతు కోశారు, మోహన్ బాబు సలీం సినిమాకి 30 కోట్ల నష్టం, 6-3 ఎఫెక్ట్. నష్టం, కష్టం, బాధలు ఈ రాకేష్ పేరులోనే ఉన్నాయి. సో లాస్ట్లో ఎస్హెచ్ రావడం వల్ల లైఫ్లో ప్రాబ్లమ్స్, 18 ఒక ప్రాబ్లం, 6-3 ఒక ప్రాబ్లం, 12 ఒక ప్రాబ్లం. సో మీ పేరు రాకేష్ అయితే వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. 34 ఏళ్ళ అనుభవం, నాన్నగారి దగ్గర ఆల్మోస్ట్ 15-16 ఇయర్స్ శిష్యరకం చేసి అన్నీ నేర్చుకొని ఎంబీబీఎస్ చేసి డాక్టర్గా ప్రాక్టీస్ చేసి కూడా న్యూమరాలజీ మీద ఉన్న ఈ కాన్ఫిడెన్స్తో డాక్టర్ జాబ్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జాబ్ రిజైన్ చేసి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. సో ఈ రాకేష్ పేరులో 100% కరెక్షన్ ఉంది. ఫర్ పీస్ఫుల్ లైఫ్, ఫర్ మనీ, ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కరెక్షన్స్ అవసరం. సో మీరు కావాలనుకుంటే మణికొండలో బుధవారం మరియు ఆదివారం ఉంటాను. డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో అపాయింట్మెంట్ 3 to 5 days ముందు తీసుకున్న వాళ్ళకే బుధవారంగా ఆదివారంగా ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకి చూడడం జరగదు. సో డైరెక్ట్గా రాలేము అన్నవాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు షీట్ పంపించి స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి, ఈ పేరులో ఏ అక్షరం మారాలి, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఒక్కొక్క స్పెల్లింగ్ వస్తుంది. సో స్పెల్లింగ్ డేట్ ఆఫ్ బర్త్ బట్టి స్పెల్లింగ్ మారిపోతూ ఉంటుంది, కరెక్షన్స్ మారిపోతూ ఉంటాయి. ఇది చాలామంది అంటే వేరే వాళ్ళకి చెప్పిన స్పెల్లింగ్స్ రాసుకుంటుంటారు, దానివల్ల ఫలితాలు ఉండవు. మన ఇంటికి వెళ్ళి తలుపు కొడితే మన అమ్మ తలుపు తీస్తుంది, మన ఆఫీస్కి వెళ్తే మనకు శాలరీ వస్తుంది, ఇంకోరు ఆఫీస్కి వెళ్తే మనకు శాలరీ ఇవ్వరు కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకొని చార్ట్ పంపిస్తాను. చార్ట్ వచ్చిన తర్వాత ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఎలా వాడాలి, ఏ స్టోన్స్ వేసుకోవాలి. మీకు చెప్పిన లక్కీ స్టోన్స్ లేట్ చేయకుండా వేసుకోండి. మనమైతే తిరుపతి కాలాస్ దగ్గర అంజుమేడ్ అనే విలేజ్లో 108 రోజులు స్టోన్స్ పూజలో పెట్టి మన క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో శుద్ధి చేసిన స్టోన్స్, పూజలో పెట్టిన స్టోన్స్ వేసుకోవడం వల్ల చాలా ఎనర్జీ ఉంటుంది. సో నంబర్స్ తీసుకుంటే 1 to 100 నంబర్స్ తీసుకుంటే బ్యాడ్ నంబర్స్ 10 నంబర్స్ కూడా ఉండవు. అంటే 100లో 10 బ్యాడ్ నంబర్స్, 90 మంచి నంబర్స్. సో మీ పేరులో ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా మీ పేరులో కరెక్షన్ అవసరం. సో రాంగ్ నంబర్స్ వచ్చి 12వ నంబర్ లైఫ్ని ఉల్టా చేసేస్తుంది. 13వ నంబర్ ఉంటే అర్లీ డెత్ ఇస్తుంది. 16 కోపం పెంచుతుంది, రిలేషన్స్ తుంచేస్తుంది, యాక్సిడెంట్స్ ఇప్పిస్తుంది. 18ని డైవర్స్ నంబర్ అంటాం. ఈ మెయిన్ బ్యాడ్ నంబర్స్ 12, 13, 16, 18, 27 అప్ అండ్ డౌన్, 31, 13, 31 సేమ్ డెత్ నంబర్, 33 సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, 36 అస్తవ్యస్తమైన జీవితం. సో మెయిన్ బ్యాడ్ నంబర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇంకో 2-3 నంబర్స్ ఉంటాయి. ఇది కాకుండా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 3, 6 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మన పేరులో ఈ నంబర్స్ లేకపోతే మనం లక్కీ. పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా ఎలా తెలుసుకోవాలి? సో మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 9121685513, 9121685513కి వాట్సాప్ చేసిన, లేదా 9966000317, 9966000317, లేదా 9133789199. సో నోట్ చేసుకోండి, 9133789199. సో 9121685513, 9966000317, లేదా 9133789199. ఇంగ్లీష్లో టైప్ చేసి పంపించండి, తెలుగులో వద్దు. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సమస్యలు పెట్టకండి. మేము మీ పేరుని ఓపెన్ చేసి ఏ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి క్లియర్గా మీకు వాయిస్ ఇస్తాము.
నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటేనే అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ఆల్మోస్ట్ 41 lakhs క్లయింట్స్ 71 దేశాల్లో ఇచ్చున్నాను. సో 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. ఆయన తర్వాత అదిరిందయ్య చంద్రం, టాటా, బిర్లా, మధ్యలో లైలా, యమ్మగోళ మల్లా మొదలైంది, చంద్రనాథ్ బొమ్మనా సిస్టర్స్, డమరుకం వరకు. ఆయన 2002లో ఆషాఢం పెళ్లి కొడుకు ఆల్ ఇన్ బెడ్ తీసి చాలా నష్టపోయారు ఆయన. మనం ఇచ్చిన తర్వాత సూపర్ హిట్ కొట్టారు. 2006లో బోయపాటి సీను గారికి ఇచ్చాము. సో 2011 హీరో నితిన్కి ఇచ్చాము. యడ్యూరప్పని 2006లో యడ్యూరప్పని మార్చాం. హీ బికేమ్ సీఎం ఆఫ్ కర్ణాటక ట్వైస్. చెప్పుకుంటా పెద్ద లిస్ట్ ఉంది. సో మేము వాట్సాప్ చేయలేము, మేము ఓన్లీ ఫోన్ కాల్స్ చేయగలమని వాళ్ళకి 2 నంబర్లు ఇస్తాను. 9703335056. సో వాట్సాప్ చేయలేని వాళ్ళు పెద్దవాళ్ళకి 9392426726. సో 9703335056, 9392426726. ఈ 2 నంబర్స్కి కాల్ చేసి మీ పూర్తి పేరు క్లియర్గా, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్, సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ కాదు, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మీకు 2-3 అవర్స్లో కాల్ చేసి పేరు బాగుందా లేదా, కరెక్షన్ అవసరం ఉందా లేదా. కరెక్షన్ అవసరం ఉన్న వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ న్యూబార్న్ బేబీస్ చాలామంది పేర్లు పెడుతూనే ఉన్నారు, ఈ పేరు ఎట్లుంది, ఈ పేరు ఎట్లుందని. న్యూబార్న్ బేబీస్కి వాయిస్ ఇవ్వడం జరగదు. పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళకి నేమ్స్ కోసం అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి 7 to 10 నేమ్స్ ఇస్తాము. దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకున్నాక, ఎందుకంటే పుట్టి పేర్లలో డేట్ ఆఫ్ బర్త్లో దోషాలు ఉంటాయి. ఇది ఫీజు కట్టి దోషాలు వదిలించుకుంటే చాలా బాగుంటుంది. ఫీజు కట్టకుండా చెప్పడం వల్ల దోషాలు నాకు పట్టుకుంటాయి. ఇది నాకు మంచిది కాదు. ఇది మనసులో పెట్టుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.